అవును గురుగారు. మామూలుగా ప్రతి నిత్యం మనము ఉపవాసం ఉంటూ ఉంటారు చాలా దేవుళ్ళ కోసం. మంగళవారం, శుక్రవారాలు ఇలా నియమాలు పాటిస్తూ ఉంటారు. అయితే ఆ సమయాల్లో ప్రత్యేకించి ఆ శుక్రవారాల్లో ఉండేటువంటి ఆ ఉపవాసాల టైంలో ఉన్నటువంటి దానికి ఈ శివరాత్రి రోజు ఉన్నటువంటి ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కొంతమందయితే మీరు ఇందాక అన్నట్టుగా పచ్చి గంగ గూడా నోట్లో వేయకుండా చాలా నిష్టగా ఉంటూ ఉంటారు. ఆ రోజంతా ఉపవాసం ఉండడం ఒక లెక్క. మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఉపవాస విరమణ కూడా అంతే ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. కాబట్టి దీని గురించి కొంచెం వివరించండి. ఎలా ఉండాలి? ఆ ఉపవాస విరమణ ఏ విధంగా చేయాలి? ఇప్పుడు మనం ఉపవాసం చేస్తున్నాము, ఒకప్పుడు భోజనం చేయలేదు, 2 పూట్ల భోజనం చేయలేదు ఆ రోజంతా కదా. అంటే 2 పూట్ల ఆహారం మనం బ్యాంకులో వేసుకున్నాం పక్కన. ఇది బ్యాంకులో వేసుకుంటే పెరగదు, ఎదురు వాళ్ళకి పెడితే లోపల బ్యాంకులో అకౌంట్ పెరుగుతూ ఉంటుంది. అంటే అన్నదానం చేయాలంటారు, పుణ్యం పెరుగుతూ ఉంటుంది. అంటే మనం ఏదైతే ఉపవాసం చేసి తినకుండా నిరాహారంగా ఉన్నామో అలాంటి ఆహారం ఎదురు వాళ్ళకి సహాయం అవ్వాలి తప్పనిసరిగా. లేదు మీకు ఎవరు భోజనం చేసేటువంటి వాళ్ళు దొరకలేదు, ఏదైనా దేవాలయంలోకి వెళ్ళి బ్రాహ్మణులకి ఏదైనా స్వయంపాకం ఇచ్చేసి చేసుకోవచ్చు. అంతేకాకుండా శివరాత్రికి ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే నాన్న, శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ చేసిన తర్వాత మరుసటి రోజు అమావాస్య వస్తుంది మనకి. అమావాస్య రోజున ఎవరైతే పితృతర్పణం చేసి బ్రాహ్మడికి భోజనమో లేదంటే స్వయంపాకమో ఏదంటే మనకు తెలిసినటువంటి బీద వాళ్ళకి ఎవరికైనా ఇద్దరు భోజనం పెట్టి అప్పుడు భోజనం చేయడం ద్వారా పరమేశ్వరుడు మనం అనుగ్రహిస్తాడు. పరమేశ్వరుని మనం బీద వాళ్ళకి భోజనం పెడుతున్నాం కదా, ముష్టి వాళ్ళకి ఏదో మనకు వాళ్ళకి అవసరమైంది కాబట్టి పెడుతున్నామని కాదు, వాళ్ళల్లో పరమేశ్వరుని చూడగలిగితే పరమేశ్వరుడు ఆనందపడతాడు. అవునా? ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడి స్వరూపమే, తల్లి స్వరూపం పరమేశ్వరుడి స్వరూపమే అవుతుంది మనకి. కాబట్టి వాళ్ళల్లో కూడా పరమేశ్వరుని చూసిన తర్వాత భోజనం చేసి వాళ్ళని చక్కగా గౌరవించిన తర్వాత ఆ తరువాత మనం భోజనం చేయడం అనేది ఉపవాస దీక్ష విరమణ చేయడం అనేది. పొద్దున్న 6 ఇంక మొదలు పెట్టండి రా వంట అని చెప్పి చేసేటం కాదు. పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, మరలా చక్కగా పితృతర్పణం అనేది చేసుకున్న తర్వాత, పితృతర్పణం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా ఎవరు కూడా భోజనం అయితే పెట్టాలి. అవునా? అక్కడ పరమేశ్వరుడు రూపంలో ఒకళ్ళకి, పితృదేవతల రూపంలో ఇంకొకరికి, కనీసం ఇద్దరికైనా సరే భోజనం పెట్టిన తర్వాత మనం ఉపవాస దీక్ష విరమణ చేసి అది కూడా భగవంతుడికి నివేదన పెట్టి, ఆ భోజనం కూడా భగవంతుడికి నివేదన పెట్టిన తర్వాత మనం భోజనంగా స్వీకరించడం అనేది మంచిది. అప్పుడు సంపూర్ణమవుతుంది. ఇంకా గురుగారు, శివుడు మనం ఇందాక అనుకున్నట్టు బోలా శంకరుడు, ఆయనకి అభిషేక ప్రియుడు అంటూ ఉంటారు. ఈ రోజున ప్రత్యేకంగా శివరాత్రి రోజు చాలా మంది అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇంకా ఎటువంటి పూజా కైంకర్యాలు మనం శివాలయాల్లో చూడొచ్చు? ప్రత్యేకించి ఏమైనా సమస్యలు ఉన్నవాళ్ళు ఈ రోజున ఈ పూజ కావచ్చు, ఈ అభిషేకం కావచ్చు చేయిస్తే ఆ సమస్య నుంచి బయటపడతారు అనే విధంగా ఏదైనా ఉందంటారా శాస్త్రాలు? పాలతో అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత వస్తుంది. ఇప్పుడు చాలా మందికి కావాల్సింది అది. పెరుగుతో అభిషేకం చేస్తే ఆర్థిక లాభాలు వస్తాయి. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే రుణ విముక్తి జరుగుతుంది. పంచదార షుగర్తో అభిషేకం చేస్తే అవివాహితులకి వివాహం అవుతుంది. తేనెతో అభిషేకం చేస్తే మనోసంకల్పం నెరవేరుతుంది. వీటిలో 5 ఉన్నాయి, మనుషులకు కావాల్సిన అన్ని 5 పంచామృతాలు. అందుకనే 5 కలుపుతాం అభిషేకం చేసేటప్పుడు. అంతేకాకుండా దేవాలయాల్లో అభిషేకం చేస్తే పాలు పోస్తున్నారు, పెరుగు పోస్తున్నారు, నెయ్యి పోస్తున్నారు, తేనె పోస్తున్నారు, ఇవన్నీ కూడా బీద వాళ్ళకి ఇస్తే పరమేశ్వరుడు సంతృప్తి అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ విధంగా నేను కాదని చెప్పను, బీదలకు కావాల్సింది కూడా పరమేశ్వరుడు ఇవ్వాలనేటువంటిదే సంకల్పం. కానీ ఒక కాస్మెటిక్ ఎనర్జీ అనేటువంటిది ఆలయాల్లో ఉంటుంది. ఒక విగ్రహం మీద కానీ ఒక శివలింగం మీద కానీ అభిషేకం చేసినప్పుడు మనం పోసినటువంటి నీళ్లు కావచ్చు, పంచామృతాలు కావచ్చు, మరే ఇతర వస్తువులు కావచ్చు, ఒక కాస్మెటిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. ఆ ఎనర్జీని మనకు అందిస్తాయి. అంతే కదా. అవి తీర్థంగా తీసుకోవడం ద్వారా మనకేమవుతుంది? మనకు కావలసినటువంటి మనశ్శాంతి దొరుకుతుంది, ఆరోగ్యం దొరుకుతుంది. పరమేశ్వరుడు చెప్తుంది అదే. దేవతలకు ఎందుకు అభిషేకం చేయాలి కేవలం అంటే ఆ లోపల ఉండేటువంటి యంత్రశక్తి, మంత్రశక్తి ఏదైతే ఉంటుందో అది కాస్మెటిక్ ఎనర్జీ రూపంలో. గర్భాలయం అంటాను నాన్న, గర్భాలయం అంటే ఏంటి? తల్లి గర్భం లాంటిదే, ఒకటే దారి. చుట్టుపక్కల గాలి కూడా రావడానికి ఇక్కడ విండోస్ ఉండవు దేవాలయానికి. అవునా? గర్భం, ఆ కాస్మెటిక్ ఎనర్జీ ఆ టెంపుల్, ఆ గర్భాలయంలో తిరుగుతూ ఉంటే అర్చకుల వారు లోపలికి బయటికి రావడం ద్వారా అందరికీ అందుతూ ఉంటుంది. అందులో తీర్థం, ప్రసాదం. మనం ఇప్పుడు ఒక యంత్రం దేవుని పెడతాను నాన్న, దేవుని పెట్టేటప్పుడు యంత్రం పెడతారు. ప్రతిష్ఠ ముహూర్తానికి కూడా యంత్రమే ప్రతిష్ఠ చేస్తారు, విగ్రహాన్ని కాదు.
యంత్రం ప్రతిష్ఠ చేస్తారు. ఈ యంత్రం కింద అనేక రకాల రసాయన పదార్థాలు వేస్తారు. పాదరసం, తాళకం, అభ్రకం, మణిశిల, కృష్ణాభ్రకం, తర్వాత నవపాషాణాలు, ఇట్లాంటివన్నీ కూడాను దాంట్లో వేయడం ద్వారా వాటికి ఒక ప్రాణశక్తి వస్తుంది. మీరు ప్రతిష్ఠ జరిగేటప్పుడు ప్రాణ ప్రతిష్ఠ అంటుంటాం కదా, చూడండి మీరు ఇవన్నీ వేసిన తర్వాత మనం ఆ కళ్ళతో చూస్తుంటే ప్రాణం ఏదో అక్కడ కదులుతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. అలాంటి ప్రాణశక్తి మీద ఇప్పుడు పాదరసం అంటేనే ప్రాణం ఉందని నమ్ముతూ ఉంటాం, ఎక్కడ ఒక చోట దొరకదు మనకి కింద పడిందంటే, అవునా? అలాంటివన్నీ కలిపిన తర్వాత దాని మీద యంత్రాన్ని ముహూర్తానికి పెడుతూ ఉంటే ఈ ప్రాణశక్తి యంత్రంలోకి వస్తుంది. యంత్రం మీద ఏం చేస్తారు, విగ్రహాన్ని పెడతాం కదా, విగ్రహానికి కింద కోసులాగా ఇలా ఉంటుంది, ఈ పైన విగ్రహం ఉంటుంది. ఈ కోసు ఏదైతే కింద ఉంటుందో ఆ యంత్రానికి టచ్ అవుతూ ఉంటుంది. కింద ఉండేటువంటి ఈ రసాయన పదార్థాల ద్వారా యంత్రానికి ప్రాణం వస్తే యంత్రం ద్వారా విగ్రహానికి శక్తి వస్తుంది. ఇవన్నీ కూడా బయటకు కనపడటానికి అవకాశం ఉండదు కాబట్టి మొత్తం సీసంతో కప్పివేస్తారు. కప్పివేసిన తర్వాత ఆ కింద పీఠం తాకుతూ ఉంటుంది కదా యంత్రాన్ని, ఆ శక్తి అక్కడి నుంచి వస్తూనే ఉంటుంది కదా. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ మనకి కనబడుతూ ఉంటుందా, కానీ పాస్ అవుతూ ఉంటుంది. ఇది కూడా అలాంటిదే, పాస్ అవుతూ ఉంటుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో పవర్, అదంతా కూడాను దేవాలయంలో అర్చకుల ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. వాళ్ళకి తీర్థ ప్రసాదాలు, తీర్థంలో ఇలాచి, జాజికాయ, జాపత్రి, లవంగాలు, పచ్చకర్పూరం ఇవన్నీ వేస్తారు. హెల్త్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా క్యూర్ చేస్తుంటుంది. అలాగనే ప్రసాదాలు కూడా చూడండి, పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి ఇట్లాంటివి పెడుతుంటారు. ఇవన్నీ కూడాను శరీరానికి కావలసినటువంటి షుగర్ని కానివ్వండి, లేదంటే ఉప్పు శాతాన్ని కావాలి, ఎంతవరకు కావాలో అంతవరకు అందించేటువంటి లక్షణాలు ఉండేటువంటి పదార్థాలే ప్రసాదాలన్నీ కూడా. అందులో స్వామివారికి నివేదన పెట్టిన తర్వాత చాలామంది అడుగుతుంటారు, స్వామివారి ముందు నివేదన పెడతారు మంత్రం చెప్పేసి, స్వామివారు తింటున్నాడా అంటే, భగవంతుడు ఎప్పుడు కూడా సూక్ష్మ రూపంలోనే, దృష్టి రూపంలోనే మనం పెట్టేటువంటి నివేదనని స్వీకరిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన దృష్టి కలిగితే మనకి ప్రసాదమే కదా. కాబట్టి ఆ ప్రసాదాన్ని తినడం ద్వారా గర్భాలయంలోకి వెళ్ళొచ్చినటువంటి ప్రతి ఒక్కటి ఒక ఎనర్జీతో ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయి. ఇక్కడ చూడండి, ధ్వజస్తంభం ఎలా ఉంటుంది, మనకి దేవుడికి ఎదురుగా ఉంటుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ అర్చకుల ద్వారా బయటకు వస్తూ ఉంటే అది గుడి చుట్టూ ఆరా తిరుగుతూ ఉంటుంది. అందుకనే ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం. ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక పవర్ జనరేట్ అయ్యి ఇదంతా కూడా ధ్వజస్తంభం స్వీకరిస్తుంది. ధ్వజస్తంభం ఏం చేస్తుంది, ఊరు మొత్తానికి పాజిటివ్ ఎనర్జీని పంచుతూ ఉంటుంది. ఈ కాస్మిక్ ఎనర్జీస్ని మొత్తం ఊరు మొత్తాన్ని ప్రసారం చేస్తూ ఉంటుంది. దాని ద్వారా ఊరు మొత్తం చల్లగా ఉంటుంది కదా. ఊరు బాగుంటే, అంటే గుడి బాగుంటే ఊరు బాగుంటుందని ఎందుకు చెప్తారు, కేవలం దీనికోసమే. అందుకని ఇంటికన్నా గుడి పదినం, అవునా? ఇంట్లో మనం కట్టుకునే ఇల్లు పడిపోవచ్చు, గుళ్ళు అయితే అట్లా లేవు కదా, చాలా స్ట్రాంగ్గా కడతారు, చాలా బలీయంగా కట్టినటువంటి ఇది. మన వాస్తు శాస్త్రం కావచ్చు, మన ధర్మం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడాను చాలా విశేషంగా డీప్, అంటే ఆలోచన అనేటువంటిది ఎదుటి వాళ్ళకి అందనంత లోతుగా ఆలోచించి పెట్టినటువంటి ఒక విధానమే మన హిందూ ధర్మం, హిందూ దేవాలయాలు. ఇవన్నీ కూడాను సైన్స్ గొప్పతనమే. ఇప్పుడు సైన్స్ వాళ్ళు కూడా తెలుసుకొని ఇది కరెక్టే అని ఒప్పుకుంటున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు రష్యా వెళ్ళండి, అక్కడ అందరూ చీరలు కట్టుకొని తిరుగుతున్నారు ఆడవాళ్ళందరూ, చక్కగా పూలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, కాళ్ళకి మెట్టెలు పెట్టుకొని, మంగళసూత్రాలు వేసుకొని, నుదుటిను కూడా బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళు మన సంస్కృతి వాళ్ళు తీసేసుకున్నారు. రష్యా వాళ్ళు కావచ్చు, అమెరికన్స్, ఇస్కాన్ పుణ్యమా అంటూ అమెరికా కూడా వెళ్ళింది. అమెరికా అంటే ఇతర దేశాలు ఖండాంతరాలు దాటుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. నిజంగా ఇప్పుడు కొంతమంది మనం రీల్స్ వాటిలో చూస్తూ ఉంటే అమెరికన్స్ వాళ్ళు పాడుతున్నటువంటి పాటలు, స్తోత్రాలు ఎంత బాగున్నాయినా. మొన్న ఐఫోన్ సంస్థకి అధినేత ఆయన భార్య వచ్చినప్పుడు ఆవిడ కూడా కాలభైరవ అష్టకం చదువుతుంది చక్కగా. అంటే వాటిలో ఉండేటువంటి ప్రతి ఒక్క రిథం అని మనం అనుకుంటాం, రిథం కాదు, ధ్వని ఏదైతే ఉందో మన శరీరానికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని అందజేస్తూ ఉంటాయి. మంత్రాలు చదువుతూ ఉంటారు కదా నాన్న. ఇప్పుడు మంత్రం చదివేటప్పుడు శివుడి మంత్రాల్లో కొన్ని రకాలైనటువంటి హెల్త్ టెస్ట్ చేయించుకుంటాం కదా, చెకప్లు, అవి కూడా ఉన్నాయి దాంట్లో. డాక్టర్ దగ్గర వెళ్లకుండా మనకి ఏ రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి, దాంట్లో ఆ అవయవం కరెక్ట్గా ఉందా లేదని చెప్పుకోవడానికి, చెకప్ చేసుకోవడానికి కూడా కొన్ని విధానాలు ఉన్నాయి. ఇప్పుడు శివుడి అభిషేక మంత్రాలు ఉంటాయి, రుద్రం అంటాం దాన్ని మనం, నమకం, చమకం. నమః అంటే నమస్కారం చేస్తూ చెప్పేది నమకం. చమకము అంటే మనం భగవంతుణ్ణి మనకి ఇది కావాలి అని చెప్పి కోరుకోవడమే చమకం. ఈ నమకంలో కూడాను మనకి కొన్ని మంత్రాలు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ
సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రాన్ని నాన్ స్టాప్గా చదివిన వాడికి బ్రీత్లెస్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కడా లేవు అని చెప్పొచ్చు. ఒకసారి బ్రేక్ తీసుకుంటే పర్లేదు, రెండోసారి బ్రేక్ తీసుకుంటే వాడికి స్టార్ట్ అయింది బ్రీతింగ్ ప్రాబ్లమ్ అని చెప్పుకోవచ్చు, శ్వాస సంబంధమైనటువంటి రోగాలు. ఇక మూడోసారి తీసుకున్నాడంటే వాడు గ్యారంటీ ఆల్రెడీ రోగంతో ఉన్నాడని చెప్పడం. మంత్రాలకు కూడా అంటే చెకప్, సెల్ఫ్ చెకప్ అనమాట వాడు చెప్పాలంటే. అలాంటివి కూడా పరమేశ్వరుడు అంటే పూర్వంలో ఇలాంటివన్నీ ఎందుకు వచ్చినాయి, ఎందుకు ఉన్నాయి అంటే పూర్వంలో అన్ని టెస్ట్లు కూడా లేవు కదా గురుగారు, ఇలాంటి విషయాలు కొన్ని ద్వారా ఇప్పుడు ఐ ఆపరేషన్ చేయాలంటే హాస్పిటల్కి వెళ్తున్నాం, ఒకసారి చెకప్, ఇంకోసారి టెస్ట్, ఇంకోసారి ఎక్స్రే, ఇవన్నీ అయిన తర్వాత కొన్ని మిషనరీలు పెట్టుకొని ఆపరేషన్ చేస్తున్నాం. సుశ్రుతుడు అనేటువంటి ఆయన ప్రపంచంలో మొట్టమొదటి సర్జన్ ఆయన, కంటికి ఆపరేషన్ చేశాడు అప్పట్లో. మరి ఏ రకమైనటువంటి పరికరాలు లేకుండా, ఇప్పుడు చిన్న సూది నుంచి ప్రతి ఒక్కటి ఉన్నాయి, అప్పట్లో ఏమున్నాయి కదా. అప్పట్లో పూర్వకాలంలో ఆపరేషన్ చేస్తేట నాన్న, ఇప్పుడు మనం కుట్లు వేస్తాం కదా, కుట్లు వేయకుండా గండు చీమలు తీసుకొచ్చి ఆ శరీరం మీద ఇట్లా గట్టిగా పట్టుకొని వదిలేవాళ్ళట. అవి అట్లా గుచ్చుకుపోయేవి, కొన్ని రోజులకి అవి కొంతసేపటి చచ్చిపోతాయి కదా, దాని ముళ్ళు దాంట్లో ఇరుక్కుపోయి ఆ శరీరం కొన్ని రోజులు కరుచుకుంటూ వెళ్ళిపోయేది. అదే కుట్లు అప్పట్లో. ఇప్పుడు మనం దారంతో వేస్తున్నాం, మిషన్స్తో వేస్తున్నాం, లేజర్ ఇవన్నీ కదా. అప్పట్లో ఈ చీమలతో కుట్లు వేసేవాళ్ళు. ఎంత గొప్ప సైన్స్ అప్పట్లో. మరి ఈ సైన్స్ దేనికి మనకు వస్తుంది?